హాయ్ అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. ఇవాళ నేను చాలా హ్యాపీగా ఉన్నానండి. ఎందుకంటే ఒక చాక్లెట్ ట్రై చేశాను. మీకే చూపిస్తాను, మీరే చెప్పండి ఎలా వచ్చిందో. నాకైతే చాలా చాలా నచ్చింది. చాలా హ్యాపీగా అనిపించింది. ఇది చేస్తున్నప్పుడు కూడా ఏదో చాక్లెట్ చేస్తున్న ఫీలింగ్ రాలా, ఒక ఆర్ట్ వర్క్ చేస్తున్న ఫీలింగ్ వచ్చింది. అసలు చేస్తున్నప్పుడు ఎంత హ్యాపీనెస్ వచ్చిందంటే అసలు తింటే ఇంకా నేను ప్యారిస్లో ఉన్నట్టు ఫీల్ అవుతానేమో. చాలా బాగా వచ్చిందండి. ఎవరికైనా గిఫ్ట్ ఇవ్వడానికి అయితే చాలా బాగుంటుంది. ఎవరికైతే ప్యారిస్ అంటే ఇష్టమో, లేకపోతే గర్లీ అసలు ప్యారిస్ అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరుంటారు? సో అకేషన్ బర్త్డే కానీ, లేకపోతే మన పిల్లలు మన పిల్లలు కాలేజ్ చదివే వాళ్ళైతే వాళ్ళ ఫ్రెండ్స్కి గిఫ్ట్ ఇవ్వడానికి కూడా చాలా బాగుంటుంది. ఒక్కసారి చూపిస్తాను చూడండి. నేనైతే ఇలాంటి చాక్లెట్ ఎప్పుడు చూడలేదండి. మీరు కూడా ఒకసారి గూగుల్ సర్చ్లో సెర్చ్ చేసి చూడండి, ప్యారిస్ థీమ్ చాక్లెట్ అని చెప్పేసి చూడండి. ఎక్కడైనా ఉన్నాయా, ఎంత ప్రైస్ పెడుతున్నారు అనేది చూడండి. అండ్ క్వాలిటీ విషయానికి వస్తే డెఫినెట్గా నేను ఒకటి చెప్పాలి. ఇది మీరు టేస్ట్ చూడలేదు కాబట్టి చెప్తున్నాను. 100% బాగుంటుందండి. మోక్ష తినింది, వాళ్ళ ఫ్రెండ్స్కి ఇచ్చింది, అందరూ బాగుందన్నారు. మౌదిన్ గారు వాళ్ళ పిల్లలు అందరూ బాగుందన్నారండి. అస్సలు చూసుకోకలేదు. అండ్ యాడెడ్ కలర్స్ కానీ ప్రిజర్వేటివ్స్ కానీ ఏమీ ఉండవు. అండ్ ఇంకో వీడియో కూడా నేను దీంట్లో యాడ్ చేస్తానండి, క్రేయాన్స్ వీడియో. అది కూడా ఒకసారి చూడండి. పాప చాలా బాగా చెప్పింది. దాన్ని స్కూల్ కాంపిటీషన్ ఉంటే ఆ క్రేయాన్స్ చాక్లెట్స్ తీసుకెళ్ళింది అనమాట. అందరూ తిని చాలా బాగున్నాయి అన్నారంట. అండ్ ఇంకొక థీమ్ చాక్లెట్ చూపిస్తున్నానండి బర్త్డేకి. మీకు అంతా కరెక్ట్గా అనిపిస్తుందో లేదో. అండ్ ప్యాకింగ్ కూడా చూడండి, పర్ఫెక్ట్గా ఉంటుంది. మనం ప్యాకింగ్ చేసిన దానికి బయట ప్యాకింగ్ చేయించిన దానికి డిఫరెన్స్ ఉంటుంది కదా. నేర్చుకుని చేశాను కాబట్టి డెఫినెట్గా అసలు మీరు చూసుకోకలేదు, పర్ఫెక్ట్గా ఉంటుంది. ఇది బర్త్డే థీమ్ కోసం చేశానండి. బర్త్డే టీమ్ కోసం చేశాను ఈ చాక్లెట్స్. చూడండి, ఇట్లా మంచిగా ప్రోవర్బ్స్ కూడా ఉంటాయి. మే గాడ్ బ్లెస్ యూ విత్ అబండెన్స్ ఆఫ్ జాయ్ అండ్ హ్యాపీనెస్. ఇది బార్ చాక్లెట్ టైప్ వస్తుందండి. ఇంకా డిఫరెంట్ థీమ్స్ నేను రోజుకి ఒకటి చూపిస్తూ ఉంటాను. అండ్ నేను ఒకటి చెప్పడం మర్చిపోయానండి. మనం క్రంచీ చాక్లెట్స్ తింటాం కదా బయట, క్రాకిల్, సేమ్ అదే టేస్ట్ రావాలంటే బటర్ స్కాచ్ క్రిస్పీస్ ఉంటాయి, అవి యాడ్ చేసుకోవచ్చు. చాలా బాగుంటాయి టేస్ట్. రేపు ఒకసారి నేను అది కూడా చేసి చూపిస్తాను. సో చాక్లెట్స్ చూపించాను, నా గురించి చెప్పాను. అండ్ ఇంకొకటి చెప్తానండి, ఏంటంటే నిన్న మన ఫ్యామిలీలో అందరూ ఇలా ఏమైనా చిన్న చేస్తుంటే సపోర్ట్ చేయండి అని అన్నాను కదా. ఇవాళ మనల్ని మనం ఎట్లా సపోర్ట్ చేసుకోవాలో చెప్తాను. సో డెఫినెట్గా ఒక టైప్ ఆఫ్ ఫియర్ అనేది ఉంటుంది, కానీ కొన్ని ఫియర్స్ గుడ్ ఫియర్స్, అవి మనకి అడ్వాంటేజ్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్, పాపకి రేపు ఎగ్జామ్ ఉంది, ఇవాళ చదవకుండా టీవీ చూస్తుంది. అప్పుడు వెంటనే ఏం చేస్తాను, టీవీ బంద్ చేసేసి కొంతసేపు అట్లా బయటకి తీసుకెళ్ళి దాన్ని చదువుకునే మూడ్లోకి తీసుకొచ్చి కంపల్సరీ చదివిస్తాం. అదేంటంటే మంచి భయం, రేపు ఇప్పుడు చదవకపోతే పాపకి ఎగ్జామ్లో మార్క్స్ సరిగ్గా రావు అని మంచి భయం. కొన్ని ఇంకా చెప్పాలంటే, ఇప్పుడు మన హస్బెండ్ వస్తున్నారు, మనం ఫోన్ పట్టుకుని కూర్చోం కదా, ఇగ్నోర్ చేస్తే ఆయన ఫీల్ అవుతారు అని చెప్పేసి నేను చెప్పేది ఏంటంటే, కొన్ని గుడ్ ఫియర్స్ ఉంటాయి, అవి మనకి లైఫ్లో ఉండాలి. లేకపోతే ఈ కంటిన్యూస్ వీడియోస్ ఒక కన్సిస్టెన్సీగా నేను పోస్ట్ చేయకపోతే నా ప్రోడక్ట్ అనేది కరెక్ట్గా రీచ్ అవ్వదేమో, ఇలాంటివన్నీ గుడ్ ఫియర్స్. కొన్ని బ్యాడ్ ఫియర్స్ ఉంటాయి. ఎలాగంటే, అసలు నా వీడియో ఒక 10 మంది అయినా చూస్తారా, లేకపోతే ఎవరైనా ఏమైనా అంటారేమో, ఎవరైనా ఏమైనా ఇన్సల్ట్ చేస్తారేమో. ఇవన్నీ మనం గుడ్ ఫియర్స్ ఉంచుకోవాలి, బ్యాడ్ ఫియర్స్ని తీసేయాలి. ఎట్లా తీసేయాలి? ఒకటి ఉంటుందండి, మనం మన ప్రాసెస్ అనేది ఎంజాయ్ చేయాలి. అస్సలు రిజల్ట్తో కొంచెం కూడా రిజల్ట్ ఎలా వస్తుంది అని చెప్పేసి ఒకటి అంటారు చూసారా, అదేంటది, ప్రయత్నించడంలో విఫలం అవ్వకూడదు. ప్రయత్నించాక ఫెయిల్ అయిపోయినా పర్వాలేదు, కానీ ప్రయత్నించడంలో విఫలం అవ్వకూడదు. సో విల్ మీట్ యూ ఇన్ ద నెక్స్ట్ వీడియో అండి. థ్యాంక్ యూ, బాయ్.